నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు నీ కుటుంబంలో తెలుసా? నీ వారందరినీ ఆయన దగ్గరికి నడిపించుకునే సాధనంగా వాడుకోవడానికి. అంతేగాని వాళ్ళు అలాగ ఉన్నారండి, నేను ఇలాగే ఉంటానండి, అవసరమైతే వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళిపోతానండి ఆదివారం కూడా అని అంటే, నువ్వు ఆదివారం నాడు వాళ్ళ కార్యక్రమాలకు వెళ్ళావంటే ఆటోమేటిక్గా నీ దేవుని నువ్వు అవమానపరిచినట్లే. యాకోబు చక్కని ప్రణాళిక వేస్తాడు, ఎక్కడ ఏం చేయాలో ఎలాగే పెట్టాలి, ఇదంతా డిజైన్ చేశాడు కదా. అతను పాట బాగా పాడలేకపోయాడు, పోవచ్చు, కానీ ఇదంతా చేశాడుగా. అంటే అదో కృపావరం, అది దేవుడిచ్చిన వరం. ఫినిహాస్ రాజేష్ ఫోటోలు వీడియోలు బాగా తీస్తాడు, లైవ్ బాగా ఇస్తాడు, ఇక మిగిలిన ఏమీ రాకపోవచ్చు, కానీ ఇది దేవుడిచ్చిన వరమే కదా, అభిషేకమే కదా. అంటే అది దేవుని చిత్తం వల్ల వచ్చింది. దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, మనుషులు సంతోష పెట్టడానికి చేయకూడదు. అందుకే మనం నిన్నాను, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళేవారు ఆ రోజు? నువ్వు ఫోటో తీసి వెళ్ళిపోదు, ఫోటో తీసి వెళ్ళడానికి వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడిచ్చిన వరం అది నీకు, ఆయన కృప వల్ల నీకు ఇచ్చే అంటే దేవుడిచ్చింది దెయ్యాలకు ఖర్చు పెట్టకూడదు. ఆమె స్తోత్రం చెప్పండి. తెలుసు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, దేవుడిది దెయ్యంది ఒకసారి మనం చేయలేము, తాగలేము, తినలేము. అది చేయడం వల్ల ఏమవుతుంది? ఉన్నది పోతుంది. అది పోకూడదని దేవుని ఉద్దేశం. ఆమేన్.